నమస్తే అందరికీ, వెల్కమ్ టు కుకింగ్ బై మహేష్. వేసవికాలం వచ్చేసింది. ఫ్యాన్ వేద్దామంటే ఫ్యాన్ పని చేయట్లేదు. సరే అనేసి ఇంటి బయట చెట్టు కింద కూర్చున్నాం అనుకుంటే గాలి రావట్లేదు. లైట్ గా వస్తున్నా వేడిగా ఉంది. సరే అనేసి వంటింట్లోకి వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఓ మూలలో ఒంటరిగా పడున్న దోసకాయ కనిపించింది. నాకు అనిపించింది ఇన్ని రోజులు ఎవరూ నన్ను పట్టించుకోలేదు, ఏమైనా జీవితంలో నాకు సెకండ్ ఛాన్స్ దొరుకుతుందా అన్నట్లు చూస్తోంది. ఓకేరా, నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తా అన్నాను. ఇక దోసకాయ తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసి గింజలు చీస్తూ ఉన్నా. వాటిని చూసి ఫీల్ అయ్యా. మేము లోపల జీవమే కానీ ఎప్పుడు తక్కువ చూస్తుంటారు అనేలా కనిపించాయి. ఎందుకంటే వాటిని మనం చూసినా వాడం కాబట్టి. తర్వాత సన్నగా ఉప్పులుగా ఇలా కట్ చేసి ఇప్పుడు ఆ ఉప్పులను ఒక్కొక్కటి చొప్పున తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ప్రతి ముక్క కత్తిని తాకినప్పుడు ఇదేనా నా కదలికకు ముగింపు అన్నట్లు అనిపించింది. అలాగే పొట్టు కూడా తీసేశాను. అందం లోపలే ఉందని బయట చూపులు మాయా అని అప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన దోసకాయ ముక్కలను వేసి 1/2 కప్పు పాలు వేసి ఇప్పుడు దానిలోకి 2 కప్పుల చక్కెర వేశాను. ఓ నిశ్శబ్దం. ఆ దోసకాయ చివరి ప్రయాణం మొదలైంది. గ్రైండ్ చేయడంతో ఒక్కసారిగా మిక్సీ గర్జించింది. అంతే, జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చింది ఒక సాఫ్ట్ ఎల్లోవిష్ గోల్డెన్ లిక్విడ్. చూస్తే చల్లగా ఉంది. ఒక జీవితంలో బ్లెండ్ అయింది కానీ మనకు రిఫ్రెష్మెంట్ ఇచ్చింది దోసకాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దోసకాయ జ్యూస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.